హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండి మీ అమ్మాయి విజయ మీ ఇంటికి వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా. అదేనండి, విజయ మల్టీ కుజిన్ మీ ముందుకు వచ్చేసింది. ఈరోజు అయితే వంకాయతో 2 రెసిపీస్ ఏం చేశాను ఏంటి అనేది చూడాలంటే వీడియో చివరి వరకు చూసేసేయండి. వీడియో చివరిలో ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, దానికి కూడా ఆన్సర్ రాసేసేయండి. ఇంక ఇవన్నీ చిటికలో అంట్లు కడిగేసేయాలండి. ఇప్పుడు పొయ్యి క్లీన్ చేసుకోవాలి, వంటింట్లోకి అడుగు పెట్టేస్తే ఇవన్నీ ఉంటాయి. మాకైతే రైస్ ఉందండి, ఇంకా కర్రీ చేసుకుంటే సరిపోతుంది. నైట్ వండిన రైస్ మా ఇద్దరికి సరిపోతుంది. ఇంకా ఇప్పుడు కర్రీ చేసేద్దాం. నేనైతే ఒక కూర ఒక పచ్చడి చేస్తున్నాను. వీడియో చివరి వరకు చూస్తే ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్కి అయితే ఆన్సర్ రాసేద్దరు కానీ మీరు వీడియో అందుకే ఫాలో అయ్యి ఫుల్ వరకు చూసేసేయండి. ఇంక ఇప్పుడైతే పొయ్యి క్లీన్ చేస్తాను. పొయ్యి అనేది తీసి క్లీన్ చేయడానికి కుదరదు కాబట్టి ఇక్కడ సబ్బు పెట్టేసి నీట్గా రుద్దేస్తాను. రుద్దేసిన తర్వాత వైట్ క్లాత్ ఉంటుంది కదా, చక్కగా తడిపేసి నీట్గా క్లీన్ చేస్తానండి. అలా 2-3 సార్లు క్లీన్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొకటి ఏంటి అంటే, నేను వంకాయలు అనేది ఇలా కట్ చేసుకున్నాను. మా దగ్గర ఎండాకాలం ఈ వంకాయలు ఫుల్గా దొరుకుతాయండి, కాబట్టి మేము ఎక్కువ శాతం వెజ్ తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. కాబట్టి మన ఛానల్ ఎక్కువ నాన్ వెజ్ వ్లాగ్స్ కూడా వస్తుంటాయి. నేను వీలు ఉన్నంత వరకు సండేనే వ్లాగ్ అయితే చేస్తాను. ఇక్కడైతే అల్లం చిన్నులపై దంచేసి పెట్టుకున్నానండి. కచ్చాబచ్చాగా దంచితేనే ఈ కూర బాగుంటుంది. ఉల్లిపాయ కట్ చేసుకున్నాను, పచ్చిమిరకాయ కట్ చేసుకున్నాను. ఇంకా వీడియోలో చూసేసేయండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి అనుకుంటున్నారు, లేదంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో రాస్తే ఆ వీడియోలు కూడా చేయటానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే పొయ్యి వెలిగించేసాను, ఇక్కడ గిన్నె పెట్టేశాను. సింపుల్గా ఫటాఫట్ చేసేసుకోవచ్చండి ఈ కర్రీస్ అయితే. ఆయిల్ అనేది ఇది నేను కలర్ కొంచెం చేంజ్ అయింది, ఎందుకు అంటే కనుక డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఒక గిన్నెకి పెట్టేసుకుంటాను. ఆ ఆయిల్ అయితే కనుక కర్రీస్కి యూజ్ చేస్తాను. కర్రీ పచ్చళ్ళు ఇలాంటివి చేసినప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను. ఇక్కడైతే పోపు గింజలు ఏమీ వేయటం లేదండి. మీరు కావాలి అన్నప్పుడు పోపు గింజలు యూజ్ చేయొచ్చు. ఇంకొక బాండి పెట్టేసాను. నేను చెప్పాను కదా 2 రకాలు వంకాయ చేస్తున్నానండి. అది అసలు 2 రకాలు ఏం చేస్తాను ఏంటి ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, కానీ 2 రకాలతో నేను ఏం చేస్తాను ఏంటి అనేది చూసేయాలంటే వీడియో చివరి వరకు చూసేసేయండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో రాస్తే అవి కూడా చేయటానికి ట్రై చేస్తాను. ఇంకైతే కనుక మన వీడియోస్ మొత్తం మీద మీరు ఎవరైనా సరే ఫాలో అయ్యి మీరు ఆ రెసిపీ చేస్తే కనుక నాకు ఇన్స్టాలో పెట్టండి. ఇన్స్టాలో పెడితే నేను ఆ పిక్ అయితే కనుక షార్ట్ వీడియో లాగా మెన్షన్ చేస్తాను. లేదు అంటే మీరు కమ్యూనిటీలో వేయమంటే కమ్యూనిటీలో వేస్తాను. మీరు వీడియోలో ట్రై చేసిన రెసిపీ నాకు ఇన్స్టాలో పెట్టండి. అది ఎలా పెట్టాలి ఏంటనే చెప్తాను. ఇప్పుడైతే ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసానండి. అవతల కూడా నూనె వేడవుతూ ఉంది. నూనె కొంచెం తీసుకున్నాను. అదైతే వంకాయ పచ్చడికి చేస్తున్నాను. వంకాయ పచ్చడికి ఏమేమి వేస్తాను ఏంటి అనేది చూపిస్తే వంకాయలు అయితే 2 సరిపడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా సన్న వంకాయలు ఎలా దొరుకుతుంది అంటే, నేను వంకాయ ఇగురు, వంకాయ పచ్చడి, గుత్తి వంకాయ ఇలాంటివి చేయడానికి ఇష్టపడుతూ ఉంటాను. అవి కూడా మన ఛానల్లో చూద్దరు. కానీ ఇక్కడైతే వంకాయలు ఫస్ట్ అవతల ఫ్రైకి చేస్తున్నానండి. ఇక్కడైతే ఉల్లిపాయలు వేగాలి కాబట్టి ఉల్లిపాయ వేగిన దాకా వెయిట్ చేస్తూ ఉందాము. ఇంకా మీరు నాకు పిక్ ఎలా పంపించాలి అంటే, నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణికి అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయ మల్టీ కుజిన్ అని ఉంటుంది. ఆ రెండిట్లో ఎక్కడైనా సరే పిక్ పంపించిన తర్వాత నాకు వీడియో కింద వచ్చేసి కామెంట్ పెట్టండి. ఏ వీడియో కింద అయినా పర్లేదు. ఇలా నేను మీ వీడియోలో ట్రై చేసి నేను ఈ రెసిపీ అయితే చేశాను, ఎలా వచ్చింది ఏంటనేది మీరు పిక్ పెట్టేసి ఇక్కడ కామెంట్ చేస్తే కనుక, లేదంటే అక్కడైనా సరే రాస్తే అది తీసుకొచ్చి షార్ట్ వీడియో లాగా చేస్తానండి. షార్ట్ వీడియో చేస్తాను. మీ గురించి చెప్పమంటే నేను చెప్తాను, లేదు మీ పేరు వద్దు అంటే ఊరక నేను ఆ పిక్ అనేది పెట్టి మన ఛానల్లో చూసిన రెసిపీ ట్రై చేశారని అయితే పెడతాను. ఇంక ఇప్పుడైతే కనుక టమోటా కట్ చేసుకుంటున్నాను. వంకాయ టమోటా కర్రీ అన్నాను కాబట్టి వంకాయ టమోటా కర్రీకి వంకాయలు టమోటా కట్ చేసుకోవాలి. వంకాయలు ఆల్రెడీ కట్ చేసి పెట్టేశాము. ఇంకోటి ఏంటంటే, వంకాయలు కట్ చేసేటప్పుడు నేను ఉప్పు పసుపు వేసానండి. ఉప్పు పసుపు వేసేసి ఆ వంకాయలు ఆల్రెడీ కడిగేసాను. కడిగి మళ్ళీ కట్ చేసి ఆ నీళ్ళల్లో వేస్తే ఏంటంటే కండ్ర ఎక్కకుండా ఉంటాయి. ఇక్కడ ఇంకో గిన్నె అయితే తీసుకున్నాను. దాంట్లో ఏంటంటే పచ్చిమిరకాయలు కడగాలి. ఎందుకంటే వంకాయ పచ్చడి అన్నాను కాబట్టి అక్కడ పచ్చిమిరకాయలు కడిగేసి చక్కగా దాంట్లో వేసేయాలి. ఇంకా వంకాయ పచ్చడిలో ఏం వేసాను, ఇప్పటివరకు నూనె వేసాను, పచ్చిమిరకాయలు వేస్తున్నానండి. మీరు కారానికి తగ్గట్టు వేసుకోండి. నేను ఎందుకో ఈరోజు కారంగా పచ్చడి చేసుకోవాలి, తినాలి అనిపించింది కాబట్టి పచ్చిమిరకాయలు అనేది కాస్త ఎక్కువ వేసాను. నాకు ఎందుకో కారంగా తినాలి అనిపించి నేను ఈ విధంగా చేసుకున్నా. మీరు కారానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసేసుకోండి. ఇంకా మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. గట్టిగా కొట్టండి. వంకాయ కూర అంటే ఎంతమందికి ఇష్టము అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. గట్టిగా కొట్టేసేయండి. లైక్ అనేది చాలామంది చేయట్లేదు, ఫ్రీ ఆఫ్ కాస్టేనండి. సబ్స్క్రైబ్, లైక్ ఇవన్నీ
ఇంకా మీరు మార్నింగ్ జాబ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇట్లా ఒక రెండు పొయ్యిల మీద పెట్టేస్తే ఫటాఫట్ అయిపోయింది. నాకైతే చక్కగా పావు గంట 20 నిమిషాల్లో ఈ రెసిపీస్ అయితే అయిపోయినాయి. మీకు కూడా చక్కగా ఇదే టైంలో చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే లైట్గా దంచుకున్న చిన్నులపై అల్లం పేస్ట్ ఉంది కదా, అదైతే నేను కచ్చవచ్చగా దంచుకున్న, మెత్తగా అయితే నూరుకోలేదండి. ఇప్పుడు అది కూడా వేస్తున్నా. ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేగిన తర్వాత అది వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుతాను. ఆ తర్వాత ఆల్రెడీ వంకాయలు కట్ చేసింది. చక్కగా మీరు జాబ్కి వెళ్ళే వాళ్ళు కూడా అంట్లు కడిగేసేటప్పటికి ఇక్కడ కూర అయిపోతూ ఉంటుంది. ఈ విధంగా ర్యాండమ్గా 2 రెసిపీస్ చేసుకొని చక్కగా 2 కొంచెంతో తినేసేయచ్చు. కాబట్టి జాబ్కి వెళ్ళే వాళ్ళు కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. ఇంకా మీకు త్వరలో వంకాయ ఫ్రైడ్ రైస్ కూడా చేసి చూపిస్తానండి. అది కూడా చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ వీడియోలు కూడా చూద్దరు. కానీ వంకాయ ఫ్రైడ్ రైస్, వంకాయ ఫ్రై, వంకాయతో చాలా రెసిపీస్ అయితే ఉన్నాయి. అవి కూడా చేసుకుందాము. ఇంకా కూరగాయల్లో రారాజు ఏంటి, కిరీటం పెట్టుకుంది ఎవరో చెప్పేసేయండి కామెంట్ సెక్షన్లో. ఆల్రెడీ చేస్తున్నాను కదా. ఇంకా నోరు ఊరించే వంకాయనండో, కూరల్లో రారాజు వంకాయ కాబట్టి ఆ కూర నాకైతే చాలా ఇష్టము. ఇప్పుడైతే నేను వంకాయలు వేసాను. వంకాయ వేసిన తర్వాత కొంచెం ఒక 2-3 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటానండి. అలా ఫ్రై చేసుకుంటే ఏంటంటే మనం వేసిన అల్లం చిన్నులపై పేస్ట్ ఇవన్నీ చక్కగా ముక్కలకు పట్టేసి చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఒక పక్క అవి కూడా వేగుతున్నాయి కదా, ఇప్పుడైతే టమాటా కట్ చేసుకుని వేసాను. ఒక 2-3 మినిట్స్ వంకాయ వేసి ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా వేసానండి. టమాటా వేసి ఇంకా మనం మిగిలినవన్నీ వేసేసుకోవాలి కదా. నేనైతే కనుక గరం మసాలా వాడలేదండి. ఓన్లీ ధనియాల పొడి ఒక్కటే యూజ్ చేస్తున్నాను దీనికి. ఎందుకంటే మసాలాస్ ఎక్కువ వాడకూడదు అని అయితే నేను ఈ కర్రీకి అనుకున్నాను. ఎందుకంటే ఆ వంకాయ టేస్ట్, టమాటా టేస్ట్ మిస్ అవ్వకూడదు కదా. కాబట్టి నేనైతే కనుక ఇక్కడ ఏమేమి వేస్తున్నానో చూసేద్దరు కానీ సింపుల్గానే వేస్తున్నాను. పచ్చళ్ళు అయితే కనుక ఉప్పు వేసానండి. ఇంక ఇక్కడ కూరలో కూడా ఉప్పు వేస్తున్నాను. నేనైతే కళ్ళుప్పే వాడతానండి. సాల్ట్ అయితే చాలా తక్కువగా వాడతాను. కళ్ళుప్పే వేసాను. ఫ్రైల వరకే సాల్ట్ వాడుతూ ఉంటాను. ఇక్కడైతే ఇంకా దాంట్లో ఉప్పు ఒక్కటే వేసాను. ఇక్కడైతే సంబార్ వేస్తున్నానండి. మీరు సంబార్ లేదన్నప్పుడు పసుపు కూడా వేసుకోవచ్చు. ఇంకా ధనియాల పొడి, కారము వేసేసి చక్కగా కలిపేసుకుంటాను. సంబారు, ఉప్పు, కారం, ధనియాల పొడి ఇంతవరకేనండి. నేను మసాలా పొడి అయితే యూజ్ చేయటం లేదు. దీంట్లో అయితే ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా కలిపేసి మూత పెట్టేసుకుంటాను. వాటర్ అయితే నేను ఏ కర్రీస్లో కూడా వీలున్నంత వరకు వాటర్ లేకుండానే చూస్తానండి. వాటర్ వేస్తే ఎందుకో నా కర్రీస్ నచ్చవు. మీలో ఎంతమందికి కూరలో నీళ్లు పోసి వండుకుంటారు? నాకు ఎంతసేపటికి సిమ్లో పెట్టి మగ్గించుకుంటాను. ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్న తర్వాత బాగా సిమ్లో పెట్టేస్తే చాలండి. ఒక 10 మినిట్స్లో అవి మగ్గిపోతుంది. ఇలా సిమ్లో పెట్టేసి మనం వేరే పనులు చేసేసుకొని మనం అప్పుడప్పుడు వచ్చి తిప్పుకుంటూ కూర ఉడికించుకోవచ్చు. ఇంకా అవతల దాంట్లో ఏమేమి వేయాలో చెప్పేస్తాను కదా. ఆల్రెడీ మనం వేసేసాం కదా. ఇంకా చింతపండు కూడా వేస్తానండి. మీరు కావాలి అంటే వంకాయ టమాటా పచ్చడి చేసుకోవచ్చు. నేను ఓన్లీ వంకాయ వరకే చేసుకుంటున్నాను. చింతపండు ఎంత తీసుకున్నాను. ఇది కడిగేసి వేస్తానండి. ఎందుకంటే కొంచెం ఇసుక అలాంటిది ఉంటుంది కాబట్టి కడిగేసి వేస్తాను. ఇప్పుడు దాంట్లో అయితే కొంచెం జీలకర్ర కూడా వేస్తానండి. ఇంకా జీలకర్ర వేసేటప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. అది చూసి మీరు ఎంతమంది ఇలా ఫాలో అవుతారు అనేది చెప్పేసేయండి. చిన్నులపై వేసాను. చిన్నులపై అయితే 3 గర్భాలు అయితే వేసాను. ఇప్పుడు నేను జీలకర్ర వేస్తానికి పోపుల డబ్బా తీసాను. నేను ఓన్గా ఒక పోపుల డబ్బా చేసుకున్నానండి. ఆ పోపుల డబ్బా కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఎంతమందికి ఆ పోపుల డబ్బా నచ్చింది ఏంటి, ఒకవేళ మీరు కూడా అలా ట్రై చేస్తారా ఎప్పుడన్నా అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇప్పుడైతే కనుక ఇది మసాలా తాలింపుకు సంబంధించిన డబ్బా. దీంట్లో అయితే నేను డ్రై ఫ్రూట్స్ కోసం అని చెప్పి ఒకటి రెడీ చేసుకున్నా. అది బిస్కెట్స్కి వచ్చిన డబ్బా అండి, ప్లాస్టిక్ డబ్బా. ఆ లోపల అయితే నాకు పెరుగు తెచ్చుకుంటూ ఉంటాను. ఆ పెరుగుకి వచ్చిన డబ్బా సీసాలు ఉంటాయి కదా, చిన్న చిన్న సీసాలు. ఆ సీసాలు వేస్ట్ చేయకుండా ఈ విధంగా పోపుల డబ్బా లాగా చేసేసుకున్నానండి. శుభ్రంగా కడిగే సీసాలు అవి. దాంట్లో కారం, ఉప్పు వేసి కూడా పెట్టేసుకోవచ్చు. చూద్దాం. నేను ఇంకా రెడీ చేశాను కానీ ఇంకా ఏం వేయలేదు. డ్రై ఫ్రూట్కి కానీ లేదంటే కారం, ఉప్పు కానీ ఏదో ఒకటి వేద్దాము అని అయితే ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నా. మీరు కూడా ఈ విధంగా చేస్తారు. ఒకవేళ దీంట్లో ఏమి ఇస్తే బాగుంటుంది. 8 వచ్చినాయండి. ఇంకొక సీసా అయితే కనుక ఈ బాక్స్ ఫుల్ అయిపోయింది. దీంట్లో స్పూన్ పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా ఒక పోపుల డబ్బా అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను. ఏంటి అంటే, నేను వంకాయ పచ్చడి చేశాను, దాంట్లోకి ఏమేమి వేసాను అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇంకోటి, ఈ పోపుల డబ్బా దేనికి బాగుంటుంది అనేది కూడా చెప్పండి. ఇక్కడ చూసారు కదా, కరెక్ట్గా ఒక సీసా పట్టేటట్టు ఉంటుంది. 9 సీసాలు అయితే పడతాయండి దీంట్లో. ఒకవేళ మీరు పెరుగయ్యే కాదండి, చిన్న చిన్న జామ్ సీసాలు ఉంటాయి, చక్కగా బిస్కెట్ డబ్బా ఉంటుంది, దాంతో కూడా పోపుల డబ్బా అయితే చేసుకోవచ్చు.
ఇంక ఇప్పుడు నేను జీలకర్ర వేసాను, ఉప్పు వేసాను, అన్నీ వేసాను కదా. నేను వంకాయ ఫ్రైకి ఏమేమి వేసాను ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇప్పుడైతే వంకాయ కర్రీ కూడా చక్కగా తిప్పేద్దాము. వంకాయ కర్రీ కూడా ఉడికిపోయింది. ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ఇంకా మనం పొయ్యి అయితే కట్టేసుకోవచ్చు. ఇదైతే ఆపేస్తున్నా. మీరు కావాలి అంటే ఇక్కడ కొత్తిమీర కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ వంకాయ పచ్చడి కూడా రెడీ అయిపోయింది. వాళ్ళైతే రోట్లో నూరే ఓపిక లేదండి. ఆల్రెడీ గిన్నెలన్నీ కడిగేసాను. ఇంత పని చేసినాక ఇంక రోట్లో నేనేం నూరను, అందుకని చెప్పి మిక్సీకి వేస్తున్నాను. చక్కగా రోట్లో నూరుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇక్కడైతే కనుక అన్నీ వేసాం కాబట్టి మిక్సీ వేసుకొని మీరు ఉప్పు అలాంటి అడ్జస్ట్ చేసుకొని చక్కగా మిక్సీ వేసేసుకోండి. నేను వంకాయ పచ్చడిలోకి ఏమేమి వేసాను అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. ఇప్పుడు నేను చేసిన పోపుల డబ్బా ఉంది కదా, దాంట్లో ఏమి వేసి స్టోర్ చేసుకుంటే బాగుంటుంది అనేది రాయండి. ఇంకా మాదైతే ఈరోజు వంకాయ టమాటా కూర, వంకాయ పచ్చడి, కాకరకాయ కారం, వీటితో మా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తాం. మీరు ఈరోజు ఏ స్పెషల్ చేశారు ఏంటి అనేది రాసేసేయండి కామెంట్ సెక్షన్లో. ఇంకా ఈ మూటల్లో ఏ రెసిపీ మీరు ట్రై చేసినా కామెంట్ సెక్షన్లో రాయండి. ఆల్రెడీ వంకాయ కారం కూడా మీకు వీడియోలో వచ్చేసి ఉంటుంది, అది చూసే ఉంటారు కదా. ఈ మూటల్లో ఏ రెసిపీ మీకు నచ్చిన రెసిపీస్ రాయండి. ఓకేనా? మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తే అప్పటిదా నవ్వుతూ హ్యాపీగా ఉండండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.